హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా. సో అందుట్లో ముఖ్యంగా సెకండ్ ఇయర్దను కొంచెం ఫస్ట్ ఇయర్ది కొంచెం స్ట్రిక్ట్గా జరిగింది. అయితే స్టూడెంట్స్ ఎంత రాసినా అవ్వట్లేదు, సో కావాలని ఫెయిల్ చేస్తారు సార్ అని చెప్పేసి కొంతమంది పెడితే, ఇంకో కొంతమంది ఏమో ఫీజులు అయ్యి అని చెప్పేసి పెట్టారనమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్ భావన ఎలా ఉంది, సో దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో పీడిఎఫ్స్ అన్ని షేర్ చేస్తున్నాను తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. దీంతోపాటు జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళ్తే ఎంత రాసినా ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. ముందుగా ఒక ప్రాసెస్ చెప్తాం ముందు, దాని ప్రకారం ఆ తర్వాత మీరు చేసిన తప్పు ఏంటో మీకు తెలుస్తుంది. ఏంటంటే ముందు మీకు పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ, ఆఫ్లైన్ అయితే బుక్లెట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఆన్లైన్ కనుక అయితే స్కాన్ చేసేసి అవి పెట్టేస్తే అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు చూసుకుంటే 1 by 1 వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళకి ఈ పేపర్లు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అయితే యూనివర్సిటీ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతారా ఆ పేపర్ వాల్యుయేషన్ అంటే? ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవుతారు? ఆ బుక్లెట్ స్కాన్ చేసే వరకు, లేదా ఆ బుక్లెట్ బండిల్స్ కట్టించే వరకు అంతవరకే ఇన్వాల్వ్ అవుతారు. అంతకుమించి అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అసలు కారు దేంట్లో కూడా. సో అప్పుడు ఇక వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది మళ్ళీ ఎప్పుడు రా అంటే పేపర్ వాల్యుయేషన్ అంతా అయిపోయాక మార్క్స్ ఎంటర్ చేసేస్తారు చూసారు, అవి మొత్తం కూడా ఓవరాల్గా సిస్టమ్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే. అసలు బుక్లెట్లో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని కూడా వీళ్ళు యూనివర్సిటీ ఎగ్జామ్స్ వాళ్ళు ఉండదు. అది ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే, యూనివర్సిటీ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేయరు. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ వాళ్ళు చేస్తారు. మీరు ఏది రాస్తే అది కీ పేపర్ మ్యాచ్ అయితే మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. రాసిన వాళ్ళకి రాసినట్టయితే న్యాయం జరుగుతుంది. అయితే వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా రాసేసి వాటికి రిలేటెడ్గానో లేకపోతే కొంత సొంతగానో పిచ్చి పిచ్చిగా రాయడం, అన్రిలేటెడ్ ఆన్సర్స్ రాస్తున్నారు. అదే మ్యాథమెటిక్స్ అయితే అది ఇర్రెలవెంట్ సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ చేతిలో పడితే వెళ్తున్నారు. కొంతమంది అడగవచ్చు, ఏంటంటే మరి నేను పిచ్చి పిచ్చిగా రాసిన వాడు పాస్ చేశారంటే అది దిద్దిన వాడు దయ అది. సో మార్క్స్ ఎంట్రీ దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా, అది కూడా సిస్టమాటిక్ తప్ప మిగతా ఎవరో కూడా దీంట్లో ఇన్వాల్వ్ కారు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఓకేనా? సో ఒకటే చెప్తున్నా, 3 యూనిట్లు చదువుతా, 3.5 యూనిట్లు చదువుతా, ఆ రోజులు పోయినాయి. మొత్తం చదువుకొని మెమరీ ఉన్నది యూజ్ చేసుకొని అదే ఎగ్జామ్లో పెట్టండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు.